ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిరీక్షణకర్తయగు దేవుడు ఈ శ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ నాయన వారికి ఉన్న నిరీక్షణ బట్టి, నాయన వారికి ఉన్న విశ్వాసమును బట్టి సమస్త ఆనందంతో సమాధానంతో మీరు నింపుతున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో వీరిని వర్ధల చేయండి. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. నెమ్మదిని, శాంతిని ప్రతి వారికి దయచేయండి. అలాగే వారి ఇంట్లో నుండి బయటకు వెళుతున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాలు, చదువుల్లో నువ్వు తోడుగొండి సహాయం చేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా. నేను వివాహాలు కావాల్సిన బిడ్డలకి వివాహాలు దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నా. నా దేశాన్ని రక్షించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. నీ కృపతో నింపండి. నాతోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యను దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్. ఆమెన్.